నిన్న జాతీయ మహిళా కమిషన్ సాక్షి పత్రికకి సంబంధించి ఛానల్లో జరిగినటువంటి వ్యవహారం మీద సుమోటోగా అంటే తనంతట తానే స్పందించి నోటీసులు జారీ చేసింది ఏపీ గవర్నమెంట్కి. ఏమని అంటే మొత్తం వ్యవహారం మీద నాకు 3 రోజుల్లో నివేదిక ఇవ్వండి అని. సంకలు గుద్దుకునే ఛానల్ సంకలు గుద్దుకుంటుంటే ఇంకొక స్టాక్ వచ్చి పడిందన్నమాట. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేకించి అనంతపురంలో జరిగినటువంటి ఒక ఇంటర్మీడియట్ బాలికకి సంబంధించినటువంటి హత్య ఉదంతం మీద ఇప్పుడు నేను చెప్పే లైను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్, జాతీయ మహిళా కమిషనే ఉదహరించింది. అత్యాచారం చేసి తగలబెట్టబడినటువంటి ఆ యువతి కేసులో దట్ బ్రూటల్ మర్డర్, దాని మీద అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందో చెప్పాలి అంటే నోటీసులు జారీ చేసింది. ఇది ఎవరికి షాక్ మరి? దీని మీద సంకలు గుద్దుకోరే, ఈ వార్తను అయ్యరే, అదే కదా అన్ని వైపులా చదివేవాడికే కదా రెండూ తెలిసేది. ఇంకా అనంతపురం ఘటన మీద జరిగినటువంటి ఈ స్పందనని కవర్ చేయడానికి నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఏం చెప్తారు ఆయన? ఆడబిడ్డల మీద చేయాలంటే భయపడే రోజులు తీసుకురావాలి, అలా ఉండాలి కఠిన చర్యలు అంటారు. ఏంటి ప్రతిసారి రోడ్డ కొట్టుడు రొటీన్ డైలాగ్స్ జరుగుతూనే ఉన్నాయి కదా? ఆపగలిగామా మనం? లేదు కదా. నేను గతంలో కూడా చెప్పాను, గత ప్రభుత్వ హయాంలో కూడా ఇవి ఏ ప్రభుత్వం కావాలని చేపించేదేం కాదు కదా ఇలాంటివి. ఈ ఇన్సిడెంట్స్ మనిషి మెదళ్ళలో పుట్టినటువంటి దుర్మార్గాలకి నిదర్శనాలు. మనుషుల మైండ్ సెట్, చుట్టూ ఉన్న సమాజము, మనం చూస్తున్న సోషల్ మీడియా, ఆ టీవీ ఛానల్స్, సినిమాలు, సమాజంలో మనుషుల ప్రవర్తన, ఇదంతా కలిపి ఇలాంటి దుర్మార్గపు సంఘటనలు దారితీస్తున్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా ఇది కొత్తది కాదు, ఇది పాతది కాదు, చివరిది కాదు అని చెప్పాం. ఏది 2024కి ముందే. అప్పుడు ఎగతాళి చేసిన వెధవ డాష్ గాళ్ళు ఇప్పుడేమని వాగుతారు? మరి ఈ ప్రభుత్వం రాజీనామా చేయాలా? మరి దానికి చేయాలా వద్దా? వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసినట్టు అప్పుడు డిమాండ్ చేశారు కదా. ఏంటి అలా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి అంటే దృఢ నిశ్చయం కావాలి. ఇలాంటివన్నీ ఆపాలి అంటే ప్రకటనలు కాదు. ఆయన అంటాడు ఈ నిందితుడి తాలూకు కుటుంబానికి అందే స్కీములన్నీ ఆపేసేయాలి, రద్దు చేయాలి అంటే. నువ్వు ఇంకొక జోక్ ఇక్కడ, నువ్వు ఏమి స్కీములు ఇస్తున్నావు అని చెప్పి రద్దు చేస్తావా? నాకు అర్థం కాదు. గంజాయి విషయంలో కూడా అలాంటి నిర్ణయమే వచ్చినప్పుడు మనం ఏం చెప్పామంటే, గంజాయి అమ్ముతూ నివాసించేవాడు బతికేవాళ్ళు, ఏది డబ్బులు వెనకేసుకునేవాడికి మనం ఇచ్చే రేషన్ ఒక ఇవే మీరు రద్దు చేస్తామని చెప్పేది. వాళ్ళకి సామాజికంగా గుర్తింపు లేకుండా చేస్తాము అనడం వరకు ఓకే. పైగా దీని మీద మళ్ళీ మానవ హక్కుల సంఘాలు కూడా బయలుదేరుతాయి, ఎందుకంటే ఉంటుంది కాబట్టి. తప్పు వాడు చేస్తే వాడు కుటుంబ సభ్యులకి ఏంటి అని వదిలేద్దాం, ఆ టాపిక్ వదిలేద్దాం. కానీ ఈ జాతీయ మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుల మీద పెదవి విప్పదేం మరి రాష్ట్ర ప్రభుత్వం. ఎస్ మాకు వచ్చాయి అని అదనమాట కాదు. ఇప్పుడు 2వ తారీఖు ఘటన జరిగితే, నేను మా వాళ్ళకి చెప్పింది కూడా 2వ తారీఖు ఘటన జరిగితే 6వ తారీఖునో 7వ తారీఖునో అమ్మాయి శవాన్ని కనుక్కుంటే పోలీసులకి మేము ముందే చెప్పాము, పలానా వాళ్ళు నిందితులు అని చెప్పాము అన్నా కూడా పోలీసులు సకాలంలో స్పందించలేదని చెప్తే అదేం లేదు వెంటనే మేము కేసు కట్టాము, దర్యాప్తు చేశామన్నందుకు అది నిజమైతే మరి ఎందుకు సస్పెండ్ చేశారు? ఒక పోలీస్ అధికారిని ఈ ఘటనలో ఎందుకు సస్పెండ్ చేశారు? మీరు నిర్లక్ష్యం ఉండబట్టే కదా. ఆ నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పండి. అంతేగాని నిందితుడు పట్టుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యుడి తాలూకు రేషన్ ఉంటే ఏంటి, లేకపోతే జరిగింది కదా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మీ నిర్లక్ష్యం వల్లనే. పైగా వీళ్ళు ఎలా తయారయ్యారంటే, ఒక బాలిక ఎవరైనా కనపడట్లేదు అంటే వెంటనే ప్రేమ వ్యవహారాలతో ముడిపెడతా ఉంటారు. ఇంకా దారుణం ఏంటంటే 2 రోజుల ముందు, అంటే నిన్న ఈ ఇన్సిడెంట్కి సంబంధించి రియాక్షన్ రాకముందు ఆ అమ్మాయికి అతనితో పరిచయం ఉంది, తర్వాత వేరే ముగ్గురితో కూడా పరిచయం ఉన్నట్టు. మనుషులన్న తర్వాత ఎవరితో పరిచయాలు లేకుండా ఉంటాయి. అవతల వారు చనిపోయిన వారి వ్యక్తిత్వాన్ని ఇంకా చంపేసేటట్టు స్టేట్మెంట్లు ఇవ్వటము. నీకు అన్ని తెలిసినోడే నువ్వెందుకు పట్టుకోలేకపోయావు? మరి అదే కదా అడగాల్సింది. మనం ఎక్కడ ఏ హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా వెంటనే పోయి అరెస్ట్ చేసుకుని వచ్చేస్తాము. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే మాత్రం ఏమీ చేయము. అందుకే ఇప్పుడు మహిళా కమిషన్ అనేది ఇద్దరికీ ఒక షాక్ ఇచ్చింది అన్నమాట. తీర్పు ఎప్పుడు ఒకవైపే ఉండాలి, రెండో వైపు ఉండాలి, న్యాయం ఒకవైపు ఉండాలి, రెండో వైపు ఉండకూడదని కాదు కదా. మహిళా కమిషన్ వరకు ఏం చేయగలదు? ఇదిగో ఇలా నోటీసులు ఇచ్చింది.
నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? లేదు ఇప్పుడు ప్రేమ వ్యవహారం అయితే మనం పోలీసులు దర్యాప్తు చేయకూడదని, నిందితులను పట్టుకోకూడదని ఉందా? మిస్సింగ్ కేసు నమోదైనప్పుడు 3 నెలల క్రితం పరిచయం అయిందట, నెల రోజుల నుంచి ప్రేమలో ఉన్నారట, పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపేశాడట. వీడి వయసు ఎంత? ఆ అమ్మాయి వయసు ఎంత? సెకండ్ ఇయర్ అంటే ఎంత ఉంటుంది? ఇంటర్మీడియట్కి 17 ఏళ్ళు అంతే కదా ప్రేమ. మళ్ళీ వాడికి ముందే పెళ్ళి అయి ఉందట, రెండో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక చంపేశాడట. ఈ మోటివ్ చూడండి. ఎవరైనా అసలు ఏమైనా అర్థం ఉందా? ఇలాంటివే సింపుల్గా ఇప్పుడు ఎక్కడ ఏమైనా మటర్లు జరిగితేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, లేదంటే వైఎస్ఆర్సీపీ రూపంలో కోవర్టుల రూపంలో వచ్చి చేశారు. ఏమన్నా మిస్సింగ్ ఇన్సిడెంట్ జరిగితేనేమో ప్రేమ వ్యవహారాలు. ఇవేనా మనం బయటకు తీసుకొచ్చే నిజాలు? అందుకు కదా నేషనల్ ఈ ఉమెన్ కమిషన్ స్పందించింది. మరి దీని మీద సమగ్రమైన నివేదిక ఎప్పుడు అందిస్తారు? మరి ఇప్పుడు మనము ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకునే కానీ కాదు, ఎక్కడేం జరుగుతున్నా కూడా ప్రభుత్వానికి అంటగట్టడం వైఎస్ఆర్సీపీ పని. లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేస్తున్నారని ప్రభుత్వం పని అయితే ఇక పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు తిరగగలరు? నిజమైన న్యాయం ఎప్పుడు బయటపడుతుంది? బాయ్.